పార్లమెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ పార్లమెంట్ సభ్యులు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో క్షీణించినటువంటి శాంతి భద్రతలు, అరాచకము, వీటన్నిటిని కూడా దేశ ప్రజల దృష్టికి తీసుకోవడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అదే సందర్భంగా స్వయంగా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు మిథున్ రెడ్డి గారు వాళ్ళ నియోజకవర్గానికే పోకుండా ఏ విధంగా అడ్డుపడతా ఉన్నారు అనేటువంటిది కూడా దేశ ప్రధాని దృష్టికి, పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకోదలుచుకున్నాం. ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డిని ఒకసారి పోవాలనుకున్నప్పుడు హౌస్ అరెస్ట్ చేశారు. రెండోసారి పోయినప్పుడు పోలీసులు అందరి సమక్షంలోనే రాళ్లదాడి చేసినారు. మరో మాజీ ఎంపీ ఇల్లు పగలగొట్టినారు, కారు కాల్చివేసినారు, విధ్వంసం సృష్టించినారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినారు. పైగా మళ్ళా మిథున్ రెడ్డి పైన, అదేవిధంగా రెడ్డప్ప పైన, మాజీ పార్లమెంట్ సభ్యుడు, వాళ్లపైన కూడా కేసులు బనాయించడం జరిగింది. వీటన్నిటితో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్రంలోనే చాలా సీనియర్ మంత్రి. అట్లాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నియోజకవర్గంలోకే పోవడానికి లేదనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తా ఉంది. వాటికి ఒత్తాసు ఇచ్చేటువంటి విధంగా పోలీసులు శాంతి భద్రతల పేరు చెప్పి అడ్డుపడుతున్నారు. ఇది సీనియర్ లీడర్కి ఇట్లాంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల ఇండ్లు ధ్వంసం చేసినారు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పగలగొట్టినారు. రాష్ట్రంలో యథేచ్ఛగా దౌర్జన్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ ఉన్నారు, అరాచకాలకు పాల్పడుతున్నారు, పోలీసుల్ని కూడా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ పరాకాష్ఠగా మన వినుకొండలో వందల మంది పోలీసులు టౌన్ లో ఉన్నప్పటికీ కూడా పట్టపగలే వైఎస్ఆర్సీపీ పార్టీలో క్రియాశీలంగా పనిచేసేటువంటి లీడర్స్ ని, మైనారిటీ నాయకుల్ని వాళ్ళ పండగ రోజే దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసినారు. నిజంగా రాష్ట్రంలోనే నివ్వెరపోయిన ప్రజలంతా కూడా ఇంతటి అరాచకాన్ని ఎప్పుడు కూడా చూడలేదని చెప్పి అంటూ ఉన్నారు. మరి వీటికి హద్దు అదుపు లేకుండా ముందుకు సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకనే ఇవన్నీ కూడా మోడీ గారిని కూడా కలిసి ఆయన కూడా వివరించడానికి, అదేవిధంగా వీటన్నింటినీ తక్షణమే ఆఫ్ చేయాల్సిందిగా హెచ్చరిక చేయడంతో పాటు దేశ ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని తెలియజెప్పే విధంగా ఈ ధర్నాను నిర్వహించబోతున్నాం. వీటన్నిటిని కూడా జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతాం.